ఈ వీడియోలో కీర్తి సురేష్ అండ్ రవీంద్ర విజయ్ నటించిన రఘుతాత మూవీ రివ్యూ తెలుసుకుందాం. డైరెక్టెడ్ బై సుమన్ కుమార్. ఇది ఒక తమిళ మూవీ. ప్రెసెంట్ ఇది G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 2 hours 14 minutes భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి కీర్తి సురేష్ క్యారెక్టర్ చేస్తున్న రోల్ వచ్చి చిన్నప్పటి నుంచి కూడా హిందీ లాంగ్వేజ్ కి ఆపోజిట్ గా ఉంటుంది. తనకి ఇష్టం ఉండదు ఆ ఇంపోజిషన్. అండ్ తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎదుగుద్ది భయ్య. ఒక బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటుంది. తనకి జెండర్ ఈక్వాలిటీ కూడా చాలా ఎక్కువ అండ్ చాలా రెబలిష్ గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల వెంటనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో తను ఎవరిని పెళ్లి చేసుకుంది, తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే రఘుతాత. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి భయ్యా. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నాకు మూవీలో నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ అండ్ కాన్సెప్ట్ వైజ్ నాకైతే మూవీ బాగా అనిపించింది. కొంచెం రీఫ్రెష్గా అనిపించింది భయ్య, నాకు అది బాగా నచ్చింది. అండ్ మూవీ వచ్చి 1960 to 70s మధ్యలో జరుగుద్ది. సో సినిమాటోగ్రఫీ వైజ్ అయితే టూ గుడ్ భయ్య, కరెక్ట్గా సెట్ అయింది మూవీకి. అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్, టాప్ నాచ్ అని చెప్పలేను కానీ బట్ ఓకే. బట్ సాంగ్స్ మాత్రం నచ్చలేదు భయ్య. తెలుగు డబ్బింగ్ చూశాను కాబట్టి తమిళ్లో అయితే బాగుంటచ్చు నాకు తెలిసి. డైరెక్షన్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు. స్టోరీని బాగా చూపించారు మూవీ మొత్తం కూడా. మెయిన్ సెకండ్ హాఫ్ అయితే టూ హిలారియస్ భయ్య. సెకండ్ హాఫ్ వల్ల మూవీ నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్లో ఏమైనా తేడా చేస్తున్నా నాకైతే మూవీ నచ్చకపోదును. అండ్ మెయిన్ మూవీ సర్వైవ్ అవ్వడానికి కారణం కీర్తి సురేష్ అండ్ రవీంద్ర విజయ్. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అండ్ తాత రోల్లో చేసిన ఆయన కూడా MS పేరు అయితే ఉందో మర్చిపోయాను నేను, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇవి నాకు నచ్చిన పాజిటివ్స్. నెగిటివ్స్ విషయానికి వచ్చేసి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నెగిటివ్ ఫస్ట్ హాఫ్. ఎందుకంటే స్టోరీ పికప్ అవ్వడానికి టైం పట్టుద్ది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ స్టోరీ ప్లాట్ తీసుకొచ్చిన విధానం కానీ ఇవి కొంచెం స్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఫేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అందువల్ల కొంచెం నాకు మైనస్ అనిపించింది. కొంచెం బేర్లీ కాసేపు ఒక ½ hour పాటు ఫస్ట్ హాఫ్ని కొంచెం తట్టుకోగలిగితే అక్కడి నుంచి మంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ ప్లాట్లోకి తీసుకెళ్తారు. దాని తర్వాత ఫన్ కానీ ఆ హిలారియస్ మూమెంట్స్ కానీ ఇవన్నీ మీకు సెకండ్ హాఫ్లో హుక్ చేస్తాయి, చాలా బాగా అనిపిస్తాయి. అండ్ నేను మరీ చెప్తాను, ఈ మూవీ అందరికీ నచ్చదు. ఇది ఒక నార్మల్ డ్రామా మూవీ. సో ఈ టైప్ మూవీస్ నచ్చాలంటే కొంచెం డ్రామా నచ్చే వాళ్ళకి మాత్రమే నచ్చుద్ది. అందరికీ నచ్చాలని రూల్ లేదు. కొన్ని మూవీస్ ఎవరికైతే డ్రామా మూవీస్, ఫ్యామిలీ మూవీస్ ఇలాంటివి నచ్చుతాయో వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. అండ్ ఫ్యామిలీ వాచ్బుల్ భయ్య, ఫ్యామిలీతో చూడొచ్చు, ఇంచక్కడగా ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే వర్త్ ఇట్ అని చెప్తా. జస్ట్ ట్రై చేయండి. G5లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు అవైలబుల్గా ఉంది. 2 hours 14 minutes ఉంటుంది అప్రాక్సిమేట్లీ డ్యూరేషన్ వచ్చి. జస్ట్ గివ్ ఇట్ ఏ ట్రై, మీకు నచ్చచ్చు. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఆల్రెడీ మీరు మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో మీకు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి భయ్య. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవడం నాకు ముఖ్యం. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 97% నాన్ సబ్స్క్రైబర్ చూస్తున్నారు.